ఏం పాపం చేసిండ్రు ఈ పిల్లలు? ఏ అంతర్జాతీయ నేరాలు చేసిండ్రు? కుట్రలు, కుతంత్రాలు తెలవని పసి ఈడులా ఏంది ఈళ్ళకి శిక్షలు? ఎవడో చేసిన తప్పుకు బుడ్డ బుడ్డ పిల్లలు శిక్షలు అనుభవిస్తున్నారు. అప్పటిదాకున్న ఇల్లు గూలగొడుతున్నారు. హైడ్రా ఆఫీసర్లని గిట్ల షెల్లా చెదరైతున్నారు. అమీన్పూర్ ఏరియాల సర్కార్ భూములను ఆక్రమించిండ్రనో, చెరువులను కబ్జా చేసిండ్రనో పెద్ద పెద్ద బంగ్లాలను కూలగొట్టిండ్రు. ఈ ఇండ్లల్లో ఉండేది తెలంగాణ పబ్లికే, మన దేశం జనాలే అని దయా, జాలి, కరుణ ఏం లేకుండా గీ తీరుగా పక్షి గూడను కూలగొట్టి పసిగుడ్లను చంపినట్టు చేస్తున్నది సర్కారు. మాకు మనసు లేదు, మానవత్వం లేదు, ఎవలేమైపోయినా మంచిదే అన్నట్టు అడ్డగోలుగా ఇండ్లు కూలగొడితే గొడగొడ ఏడ్చుకుంటే ఇట్లా బయటకు వచ్చిండ్రు. యుద్ధంలో చచ్చిపోయిన పిల్లలకు ఏం జరిగిందో తెలియక పానాలు ఇడుస్తారు గాని ఇక్కడ అట్లా కూడా కాదు. పానాలు ఉండంగానే పసిగుండలను విండినట్టు చేస్తున్నది సర్కారు. తిండి లేదు, తికాణ లేదు. అప్పటిదాకా ఆడించి పాడించిన అయ్యవ్వలు భయం భయంగా ఏడుస్తుంటే ఆ పిల్లల గుండెలను బండల నడుమ పెట్టి కొట్టినట్టు అయింది. నోటీసులు ఇచ్చి 1-2 రోజులు టైం ఇచ్చినా అన్ని చదువుకున్నాక బంగ్లాలు కూలగొడితే ఏమైందో, వీలేందో పాకిస్తాన్ దేశం పబ్లిక్ అన్నట్టు పగబట్టి మరి ఇండ్లు కూలగొట్టి గోస పెడితే ఏందన్నట్టు. బుడ్డ బుడ్డ పిల్లలను గోస పెట్టుకుంటే వాళ్ళ గోస తలుగుతుంది అనే సోయి కూడా లేకుంటే ఎట్లా? అమ్మా నాయనా అని పిల్లలు ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎంత దన్లాడిందో ఏమో. అయ్యా హైడ్రా ఆఫీసర్లు, హైదరాబాద్ ను జర యుద్ధ భూమిని చేయకుండ్రి సార్లు. చిన్న చిన్న పిల్లలుంటే జరంత టైం ఇయ్యుండ్రి సార్లు. జరంతనన్న మానవత్వం ఉన్నది మాకు అన్నట్టయినా మెదులుండ్రి సార్లు అంటారు ఈ వీడియో చూసిన కూడా.